69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 అట్టహాసంగా జరిగాయి. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని అవార్డు అందుకున్నారు. అయితే అవార్డు తీసుకున్న తర్వాత నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నానని, తాను కూడా అవార్డు అందుకోవాలనుకున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు తాను ఆ విధంగా అనుకోవడం లేదని తెలిపారు నాని. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్టేజ్ మీద అవార్డులు అందుకుంటున్న నటీనటులను చూసినప్పుడు ఏదో ఒక రోజు ఆ స్థాయికి వెళ్ళాలనే కోరిక బలంగా ఉండేది. అయితే క్రమంగా ఆ కోరిక తగ్గిపోతూ వచ్చింది. అవార్డులపై ఇప్పుడంత ఆసక్తి లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే నా సినిమా దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్, నటీనటులతో పాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన నూతన నటీనటులు అవార్డులు తీసుకుంటే అందరితో పాటు కూర్చొని చూడాలని అనుకుంటున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది అవార్డు గురించి కాదు. దసరా దర్శకుడు శ్రీకాంత్ వదిల, హాయ్ నాన్న దర్శకుడు శౌర్య అవార్డులు అందుకుంటుంటే చూడాలని. ఉత్తమ డెబ్యూ డైరెక్టర్స్ విభాగంలో వారిద్దరూ అవార్డ్స్ సొంతం చేసుకోవడం, వాటిని నేను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. కొత్త టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రయాణంలో నేను భాగమైతే అది నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ తొలి అడుగులో నేనొక ఇటుకగా మారితే అది నాకు పెద్ద అవార్డు. అది చాలు నాకు. 2023 నాకెంతో ప్రత్యేకమైనది. థ్యాంక్ యూ సో మచ్ అని నాని అన్నారు.